కృతజ్ఞత విజయానికి సోపానం, అదే మూలం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఈనాటి సువిశేష సౌరభాలు అనే ఈ వాక్య ధ్యానానికి మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని 10వ అధ్యాయము 21 నుంచి 24వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ప్రభు 72 శిష్యులను తాను స్వయముగా సందర్శించాలనుకుంటున్న పట్టణాలను, గ్రామాలకు పంపుతూ ఉన్నాడు. వారు ప్రభు ఆదేశానుసారం ఆయా పట్టణాలకు, గ్రామాలకు వెళ్ళి ప్రభు శక్తితో స్వస్థతలు, దీవెనలు, ఆయురారోగ్యాలు అవసరమైన వారికి అందించి తిరిగి వచ్చి ప్రభుకి జరిగినటువంటి అనుభవాలను, వారు పొందినటువంటి అనుభవాలను నివేదికగా ఒక రిపోర్ట్ అని చెప్పవచ్చు, ఆ నివేదికను ప్రభువుకు అందిస్తూ వచ్చారు. ఆ క్షణంలోనే వారు చేసినటువంటి ఆ మంచి పనులు, ఆ మంచి పనుల ద్వారా పొందినటువంటి విజయాల వృత్తాంతాలను వింటూ యేసు ప్రభు పరిశుద్ధాత్మలో ఆనందించాడు. మరియు పరలోకానికి, భూలోకానికి అధిపతివైన తండ్రి, విఘ్నులకు, వివేకవంతులకు వీనిని మరుగుపరచి వీరికి మాత్రమే అనుగ్రహించినందుకు నేను మీకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాను అని లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు స్పష్టంగా దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతలను స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, కృతజ్ఞత వినయం యొక్క లక్షణములలో ఒక ప్రధానమైనటువంటి లక్షణం. గర్విష్ఠుడు తాను ఎవరికి ఏమీ రుణపడి లేడని నమ్ముతాడు. కృతజ్ఞతతో ఉండడానికి మనం మొదట మన అల్పత్వాన్ని గుర్తించాలి. మన పిల్లలకు మనం నేర్పించే మొదటి పదాలలో కృతజ్ఞత ఒకటి కావాలి. ఈ కృతజ్ఞత విజయానికి కీలకం అని పదే పదే చూపింపబడింది అని కూడా మనం తెలుసుకొనాలి. మనం ప్రతి ఉదయం మేల్కొన్నప్పుడు ప్రభువు నుండి మనం పొందిన మంచి విషయాలను, ప్రభువు నుండి మనం పొందిన ఈ జీవితాన్ని, ప్రభువు నుంచి మనం మరొక రోజును పొందటం అనేటువంటి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ దేవుని సర్వశక్తి మంతత్వాన్ని అభినందించడానికి మనం ముందుగా కొంత సమయాన్ని కేటాయించటం ఎంతైనా సముచితమని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇలా చేయడం వలన మిగిలిన రోజంతా మనకు శ్రేయోదాయకంగా, సంతోషదాయకంగా, ఆనందంగా ఉంటూ ఎలాంటి అనర్థాలు చోటు చేసుకుండా మనకు దేవుని యొక్క అండ తోడవుతుంది. మరియు చివరికి అది మన జీవితంలో రెండవ స్వభావంగా కూడా ఈ కృతజ్ఞత అనేటువంటిది మారుతూ ఉంది. జీవితంలో అది ఒక భాగం అవుతూ ఉంది. సానుకూల ఆలోచన, సానుకూల ఫలితాలకు దారితీస్తుంది. కాబట్టి కృతజ్ఞతను మన దినచర్యలో భాగం చేసుకోవటం అనేటువంటిది అత్యవసరము, ఆవశ్యకమైనటువంటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ 16వ బెనడిక్ట్ పాపు గారు ఆరాధన యొక్క విధానాన్ని, వైఖరిని గురించి నొక్కి చెబుతూ, దేవుడిని ఆరాధించడం అంటే విశ్వ సృష్టికర్తగా, ప్రభువుగా ఆయన ఉనికిని గుర్తించడం అని పాపు గారు ధృవీకరిస్తారు. ఆరాధన యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే
ఒకరి హృదయ లోతుల్లోంచి ఉద్భవించే దేవుని గొప్పతనాన్ని గుర్తించడం మరియు ఒకరి మొత్తం ఉనికిని ఆమోదించటం, అంగీకరించటం, గుర్తు చేసుకోవటం అని మనం తెలుసుకోవాలి. దేవుడు మన జీవితాలకు కేంద్రంగా ఉన్నాడనేటువంటి అవగాహనతో దేవుడు ఒకరి జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగమని నిర్ధారించుకోవడం, వారి ఉనికి యొక్క ఉద్దేశ్యము ఇలా ఉంటుంది అని స్పష్టమవుతూ ఉంది. నిజంగా వినయపూర్వకమైనటువంటి వ్యక్తి తన జీవితంలో జరుగుతున్న అన్ని మంచి విషయాలను ఒక ఆశీర్వాదంగా సులభంగా గుర్తించి అంగీకరించటం ఆనందదాయకం, సంతోషదాయకం, ముదావహం. ప్రియమైన సహోదరులారా, దానికి వారు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. వారు తమ ప్రయత్నాలే ప్రతిఫలం లేదా ఫలితాన్ని ఇచ్చాయి అని తమకు లేదా మరెవరికి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వినయం అనే సద్గుణాన్ని పెంపొందించుకోవడానికి దేవుని యొక్క సహాయంతో అనుదినం దినదినం మనందరం కృషి చేద్దాం. ప్రార్థించుకుందాం. ప్రేమకు నిలయమైన సర్వేశ్వర, మా దేవ, మీ మంచితనానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మా సృష్టికర్తయని, మమ్మలను అణువణువున ప్రతి క్షణం దీవిస్తూ మాకు దీవెనల వర్షాన్ని కురిపిస్తున్నటువంటి దానిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, దేవా, ఈ జీవితం మీరిచ్చినటువంటి వరమని తెలుసుకొని ఎల్లప్పుడూ కృతజ్ఞత భావంతో మేము మా జీవితంలో ముందుకు సాగుతూ తగ్గింపు జీవితంతో వినయాన్వితమైనటువంటి మనస్సుతో మీ దీవెనలను మిమ్ములనే గెలుచుకునే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామములో ఈ మనవులను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.